ఈ జెన్జీ బ్యాచ్ అనేది చాలా వల్నరబుల్ ఉంటారు. సో ఇన్ పాజిటివ్ వే వీళ్ళకు తొందరగా అట్రాక్ట్ చేయాలంటే దేశ ఎకానమీలో ఇట్లా అవుతుందని చెప్పి ఆర్బీఐ $12 బిలియన్ గోల్డ్ అమ్మింది అని చెప్పి ఒకటి అది చూస్తారు. అంటే నీ దేశ భవిష్యత్ అనేది లేదు, సో నీ భవిష్యత్ ఏముంటుంది అని చెప్పగానే పోరలు దీనికి అట్రాక్ట్ అవుతారు. పోరలు దీనికి అట్రాక్ట్ కాగానే దాన్ని ఇన్స్టాగ్రామ్లలో కొడతారు. మ్యాక్సిమంగా అసలు కాక్రోచ్ జనతా పార్టీ అప్రోచ్ ఏంద్రా అని అంటే కాక్రోచ్ల అప్రోచ్ ఏంద్రా అని అంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలే. కాకపోతే ఒక ట్రెండ్ సెట్ చేయాలి మార్కెట్లో. ట్రెండ్ సెట్ చేయగానే ఏమైపోతుంది, ఆ పోరలందరూ ఈ ట్రెండ్లకు దుంకుతారు. ఏదో నడుస్తుంది, మజా వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు పెరుగుతున్నారు, ఫైన్, కరెక్టే. దీనికి ఏం చేస్తారు, ఒక ఫండింగ్ పూల్ తీసుకొని వస్తారు. చూసినావా, మా దగ్గర 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఈ 14 మిలియన్ ఫాలోవర్స్ మాకు ఉన్నారు అని అంటే మళ్ళీ మేము ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతామో దేశంలో ఒకసారి మీరు చూడండి అని చెప్పి ఒకటి తీసుకొని వస్తారు. ఒకటి తీసుకొని రాగానే నువ్వు ₹1 కొట్టు. వెనకటికి ఇట్లనే ఒకడు వచ్చిండు మన దగ్గర కూడా, ₹1 ఇయ్యనా మేము ప్రశ్నిస్తామన్నా ఎక్సెట్రా అని చెప్పి వస్తారు. వచ్చి ఏం చేస్తారు, ఒక్కొక్కడు ₹1 ఇచ్చినా కానీ ఇక మీరు అర్థం చేసుకోండి, 14-18 మిలియన్లు డాలర్ కొట్టిండు అనుకో, అదృష్టానికి కొద్ది అడికి ఒక్క రోజుల $18 మిలియన్ల వస్తాయి. దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు, ప్రధానంగా దీన్ని ఎవరిని కంపేర్ చేస్తారు చూసినావా, భారతీయ జనతా పార్టీ బిగ్గెస్ట్ పార్టీ అని చెప్తుంది. దానికి ఉన్న ఫాలోవర్లు ఎంత, కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్లు ఎంత, ఇది దేశంలో ప్రత్యామ్నాయం కాబోతుందా? అండ్ నేపాల్లో జరిగినట్టు ఒక మ్యూజిషియన్ ర్యాపర్ ఎవరో ఉన్నాడు, బలీన్ షా అనుకుంటా, బలీన్ షా ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ అయిండో, లీడర్ అయిండో నేపాల్కి, ఇవాళ మోదీని గద్దదింపి నేను అభిజిత్ దీప్కే అనుకుంటుండేమో మళ్ళీ ప్రధానమంత్రి అవుతానని.